అదానీ కేసు చాలా అదానీ కేసు కూడా అదే. ఇప్పుడు ప్రక్షాళన, అవినీతి, కాంగ్రెస్ అంటే అవినీతి ఇవన్నీ చెప్పారు, కానీ అదానీ కేసు ఇవన్నీ పూర్తిగా మోదీ గారు బీజేపీ వచ్చిన 10 ఏళ్లలో పెరిగినటువంటి అదానీ ఫినామినా. అటు అదానీ ఇటు అంబానీ మధ్యలో ప్రధాని. అదానీ అంతగా పెరిగిన తర్వాత అంతకుముందు ఒకసారి హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చి పడిపోయింది. అంతకుముందు ఆస్ట్రేలియాలోనో శ్రీలంకలోనో ఆయన ఒప్పందాలు రద్దు. ఈ అన్ని సందర్భాల్లో భారత ప్రభుత్వం సైలెంట్గా ఉండటమో లేదా అదానీని గట్టెక్కించడమో చేసింది. కానీ అమెరికాలో మన తాజాగా వచ్చినటువంటి నివేదికతో సౌర విద్యుత్ కొనుగోలులో అవినీతి జరిగింది అని బల్లగుద్ది వాళ్ళు కోర్టులో కేసు కూడా పెట్టింది కూడా FBI అంతే కదా. FBI అమెరికా గూఢచారి సంస్థనే కేసు పెట్టిన తర్వాత కూడా భారతదేశం స్పందించలేదు. సెకీ స్పందించలేదు, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీ స్పందించలేదు, మోదీ ప్రభుత్వం స్పందించలేదు. పైగా మొన్న మోదీ సర్టిఫికేట్ ఇచ్చి వచ్చారు, అదేదో వాళ్ళు చూసుకోవాలి, మాకేం సంబంధం అని. బట్ అమెరికా కోర్టు తాజాగా తీసుకున్నప్పుడు దీని మీద భారత ప్రభుత్వం స్పందించాలి అని అడిగారు. మరి మనం బోఫోర్స్ గురించి మాట్లాడదాం, లేదా ఇంకొక దాని గురించి మాట్లాడదాం. మరి అదానీ గురించి మనం ఎందుకు ఇప్పటికి కూడా మాట్లాడడం లేదు? రేపు పొద్దున అక్కడి నుంచి నోటీస్లో లేకపోతే సమన్లో కూడా వచ్చిన బోఫోర్స్ తిప్పి కొడితే 64 కోట్లు 62 కోట్లు, అది కూడా తర్వాత ఏదో అబ్జర్వ్ అయిపోయింది. ఆ రఫేల్ కుంభకోణం తర్వాత లాలు గడ్డి కుంభకోణం తిప్పి 25 కోట్లు. అవును, పాప ఆయన చచ్చిపోయిన హర్యానా మాజీ సీఎం చౌతాలా, ఆయన కుంభకోణం 1,50,00,000 లైఫ్ టైం అనుభవించాడు ఆయన, లైఫ్ టైం. పప్పులు బెల్లాల కింద లెక్క ఇవి. కానీ ఇది 12,000 కోట్లు లేదా ఈ లెక్కలో ఉంటే ఇవే కదండి, చాలా చోట్ల ఈ సమస్యలు ఉన్నాయి. ఇంకా రేట్లలో మాయాజాలాలు తీసుకోవడాలు అవే. సరే మీరు చూడండి, ఇందాక నేను మెక్సికో గురించి మీకు చెప్పాను. తాజాగా శ్రీలంక కొత్తగా వచ్చిన ఆయన అధ్యక్షుడు, మేము ఇంత డబ్బులు మేము కట్టలేము, విద్యుత్ ఇంత పెట్టి కొనలేమని అదానీకి చాలా సూటిగా బహిరంగంగా చెప్పారు. కానీ మనం మోస్తూనే ఉన్నాం. మరి అవినీతి మీద యుద్ధమే నా లక్షణం అని చెప్పేటటువంటి మోదీ గారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎందుకు అమెరికాతో కలిసి మనం ఈ అదానీ విషయాన్ని మనం ముగింపు బహుశా వీ నీడ్ టు వైడెన్ అవర్ అండర్స్టాండింగ్ లెవెల్ సార్. ఇతరుల అవినీతి అనేది ఆయన ఉద్దేశం అయి ఉండొచ్చు. ఇక్కడ మళ్ళీ ఆంధ్ర కనెక్షన్ ఇక్కడ కూడా అదే, అందుకనే ఇది అమెరికా అన్నప్పటికీ ఆంధ్ర కనెక్షన్ ఏంటి? ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది, ఆయన ఉన్నప్పుడు జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు దాన్ని రద్దు చేయడు. ఇద్దరు ఇప్పుడేం మాట్లాడలేదా? ఒక 6 నెలల కిందట ఇదే టాపిక్ మనకు మేము బుక్ కూడా వేసాం. మరి ఇప్పుడు ఇద్దరు సైలెంట్. పిల్లి వచ్చి ఎలగా భద్రం, ఎక్కడి దొంగలు అక్కడే చీప్ అని అదాని గురించి వచ్చిన వాళ్ళందరూ పెద్దవాళ్లే, కానీ ప్లేట్లో ఉన్న లడ్లు మాయమైపోయినాయి, సంథింగ్ లైక్ దట్. ఇప్పుడు అందుకని అదాని అవినీతిని ఆర్థిక మంత్రి మాట్లాడారు, పయ్యావుల కేశవ్ గారు దాని మీద మాట్లాడారు. అసలు ఆయన చాలా తమాషా, ఎందుకంటే దాని మీద కేసు వేసిందే 457 పేజీలు సార్ ఆయన ఇచ్చిన ఇది హైకోర్టుకి సమర్పించింది. అండ్ కమింగ్ టు సార్ హైకోర్టు అనేసరికి కర్నూలుకి హైకోర్టు బెంచ్, దాని సంగతి ఏంటి సార్? చాలా దారుణం అండి అది. ఇప్పుడు కర్నూలులో హైకోర్టు పెడతామని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. వాళ్ళ అసెంబ్లీలో తీర్మానం, పాలనా వికేంద్రీకరణ, అమరావతి నుంచి రాజధానిని మార్చడం, 3 ముక్కలు చేయడం అన్నదాన్ని ఎవరు ఒప్పుకోలేదు. కానీ కర్నూలులో హైకోర్టు పెట్టడాన్ని అందరూ బలపరిచారు, ఖచ్చితంగా బలపరిచారు. రాజధాని కదా సార్, పాత రాజధాని శ్రీబాగ్ ఒడంబడికలో ఉంది అవన్నీ అని. ఆ కర్నూలు హైకోర్టు ఇప్పుడు ఉన్నది, అప్పుడు అసెంబ్లీగా ఉన్నది, ఇప్పుడు కర్నూలులో కోర్టుగా ఉంటుంది. కానీ ఇప్పుడు అక్కడ దాని మీద జగన్ ప్రభుత్వం ఏమీ చొరవ తీసుకోలేదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పుడు వెళ్ళింది హైకోర్టుకు. హైకోర్టులో మేము ఇలా చేస్తున్నాం, ఎవరో కేసు వేశారు, వీళ్ళు కమిటీ మాత్రమే ప్రకటించారు, వీళ్ళు బెంచ్ మాత్రమే, హైకోర్టు కాదు, బెంచ్ మాత్రమే అడుగుతున్నారు. బెంచ్ అనేది పూర్తిగా హైకోర్టు యొక్క ఇష్టం. అందుకని న్యాయస్థానం ఏం చెప్పిందంటే, మీరు అడిగినంత మాత్రాన మేము ఇవ్వము, మేము కూడా అలా భావిస్తే ఇస్తాము, దాని మీద మా వైఖరి ఏమిటో మేము తర్వాత చెప్తాము, ఇప్పుడు మీరు చెప్పడమే, మీరు అడగడమే అయిపోయినట్టుగా మీరు భావించకండి అంటే హల్లీకి హల్లీ సున్నకు సున్నాని హైకోర్టు మార్పు మాత్రమే కాక హైకోర్టు బెంచి కూడా సందేహంలో పడింది. దీని మీద అధికారికంగా ప్రకటన మనం చూడం కేంద్రం నుంచి, కానీ మనమేమి చూడం. నేను మొన్న ఇప్పుడు జగన్నాథ గట్టు మీద న్యాయ విశ్వవిద్యాలయం ఉన్న ఇట్లాంటివి పెట్టాలని చాలా కాంప్లెక్స్ ఏర్పాటు ఎందుకు ఉపయోగించట్లేదు? అక్కడ సిల్వర్ జూబ్లీ కాలేజీ అని దాని భవనం కట్టడం మొదలు పెడితే అది కూడా ఆగిపోయింది. ఎందుకు ఇట్లా ప్రభుత్వాలు మారినప్పుడంతా ఒప్పుకున్న నిర్ణయాలు ఎందుకంత అపతి అండి, వివక్ష. దీనివల్ల ఏమవుతుంది చూడండి, ప్రాంతీయ సమతుల్యత,
రాయలసీమ ప్రజలు లేదా కర్నూలు ఇవన్నీ వచ్చినప్పుడు ఇది అనవసరమైన మనస్తాపాలు ముఖ్యమంత్రులందరూ రాయలసీమ వాళ్ళే, కానీ రాయలసీమకి న్యాయం జరగట్లే అక్కడ. ఇంకదంతే చుట్టూ అదే ఏదో సామెత చెప్పినట్టుగా అది చాలా దారుణం. అంటే వాళ్ళ ఆధిపత్యాలు వాళ్ళ రాజకీయాలు తప్ప, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి ఆయన కుమారుడు అత్యధిక కాలం పాలించారు వీళ్ళు. ఆ మాటకు వస్తే ఎన్టీ రామారావు కూడా హిందూపురానికి ప్రాతినిధ్యం వహించారు. విజయభాస్కర్ రెడ్డి 2 సార్లు, నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్య పాక్షికంగా ఎదురుమల్లి జనార్దన్ పాక్షికంగా గ్రేటర్ అనేదో అంటే ఇంతమంది ఉన్నా కానీ ఏం జరగదు. ఇప్పుడు ఎందుకు చంద్రబాబు ప్రభుత్వం చొరవ ఇప్పుడు ఢిల్లీలో ఉన్నప్పుడు విశాఖ గురించి మాట్లాడరు, హైకోర్టు బెంచ్ గురించి మాట్లాడరు, పోలవరం గురించి ఒక స్పష్టత రాదు, ఆఖరికి అమరావతికి కూడా అదనంగా ఏం రాదు. స్టీల్ ప్లాంట్ మీద కూడా స్పష్టత రావాలండి. స్టీల్ ప్లాంట్ మీద కూడా స్టీల్ ప్లాంట్ పూర్తి అయోమయంగా ఉంది. దాన్ని అమ్మడానికి దానికి ఏది చివరి కండిషన్ సప్లై ఒక్కటి చాలు సార్. అది 10 ఏళ్ల తర్వాత అయినా దాన్ని అమ్మేసే కార్యక్రమం అనేది అర్థమవుతుంది ఖచ్చితంగా. ఇంతవరకు కేంద్రం నుంచి 10 ఏళ్ల లోపు మేము ఇవ్వబోయే రుణాన్ని తీర్చగలిగితేనే. వాళ్ళు తీర్చలేదు సార్. ఇప్పుడు 35,000 కోట్లు ఆల్రెడీ అప్పు ఉంది. ఎక్కడి నుంచి తీరుస్తారు? జీతాలే ఇస్తారా? 35,000 కోట్ల అప్పు ఉంటే వీళ్ళు ఇచ్చింది 11,000 కోట్లు. ఇది కూడా రా మెటీరియల్ తెచ్చుకోవడానికి, బాకీలు కట్టడానికి సరిపోతుంది. 3 నెలల జీతాలు బాకీలు ఉన్నాయి. పునరావాస సమస్యలు కూడా ఇంకా ఉన్నాయి. ఎప్పుడు 43 ఏళ్ల తర్వాత పునరావాసం ఏం చెప్తామండి? ఆర్కాడ్ల వ్యవహారం ఇంతవరకు తేలలేదు. అయినా మనం మెచ్చుకుంటూ అబ్బో బ్రహ్మాండం చేశారండి మోదీ గారు, ఆయన దయామయుడు, లేకపోతే కేంద్రం భలే చేస్తున్నాను. చాలా దారుణం. చూద్దాం. ఇద్దరు ఉన్నారు కాబట్టి, నాయకుడు ఉపనాయకుడు ఇద్దరు కూడా ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ఎటువంటి మనకు తీసుకొని వస్తారో కాను